ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ క్వాలిఫైర్ 2కు అర్హత సాధించింది. ఉత్కంఠగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో గుజరాత్ టైటన్స్ను ఓడించింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ క్వాలిఫైర్ 2లో పంజాబ్ కింగ్స్తో ఆడనుండగా గుజరాత్ టైటన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 229 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ టైటన్స్ నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్లకు 208 పరుగులే చేయగలిగింది. సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ పోరాడినా ఫలితం లేకపోయింది. చివరిలో సాయి సుదర్శన్కు అండగా వాషింగ్టన్ సుందర్ కూడా అద్భుతమైన షాట్స్ ఆడాడు. దాంతో ముంబై ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఈ దశలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మ్యాచ్ను మలుపు తిప్పాడు. హాఫ్ సెంచరీకి చేరువైన సుందర్ను బుమ్రా స్టన్నింగ్ యార్కర్తో క్లీన్ బౌల్ చేశాడు. దీంతో 3వ వికెట్కు నమోదైన 84 పరుగుల పార్ట్నర్షిప్కు తెరపడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన రోదర్ఫోర్డ్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ సాయి సుదర్శన్ను గ్లేసన్ అవుట్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా ఓ భారీ సిక్సర్ బాది ఆశలు రేకెత్తించిన రోదర్ఫోర్డ్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. 19వ ఓవర్లో షారుఖ్ ఖాన్ సిక్సర్ బాదడంతో ఆఖరి ఓవర్లో గుజరాత్ విజయానికి 24 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి ఓవర్ను గ్లేసన్, అశ్విన్ కుమార్ కట్టడిగా వేయడంతో ముంబై విజయం లాంఛనమైంది.